జాతీయ గణిత దినోత్సవం ఉపన్యాసం. ప్రపంచంలో మేధావుల గురించి మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఐన్స్టీన్, టెస్లా, స్టీఫెన్ హాకింగ్ లాంటి పేర్లతో పాటు చెప్పుకోదగ్గ వ్యక్తి మన దేశం నుండి కూడా ఉన్నారు. గొప్ప గొప్ప మేధావులకు ఒక ఈక్వేషన్ కనిపెట్టడానికి సంవత్సరాల సమయం పడితే ఈయన ఒక్క రోజులోనే ఈక్వేషన్ కనిపెట్టేవారు. మన దేశంలో ఆర్యభట్ట, భాస్కరాచార్యుల తర్వాత అంతటి మేధావిగా చెప్పుకోదగ్గ పేరు ఒకటుంది. ఆయనే శ్రీనివాస రామానుజన్. ఎప్పుడో 130 ఏళ్ల కిందట ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయిన గణిత మేధావి ఇండియాలో పుట్టాడు. ఆయన ఆలోచనలు, చేసిన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్నీ అద్భుతమే. అసలు అలా ఎలా ఆలోచించగలిగాడు అని అంతా షాక్ అయ్యేవారు. బ్రతికింది 32 సంవత్సరాలే అయినా ఆయన జీవించి ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ మనం ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే గణిత శాస్త్రంలో ఆయన చేసిన కృషి అలాంటిది. అందుకే గణిత శాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. 125వ జయంతి సందర్భంగా 2012ను భారత ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. అయితే ఈ జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్ గారి గురించి, ఆయన పడిన కష్టాలు, గణితంలో ఆయన చేసిన కృషి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గణిత శాస్త్రానికి దిశానిర్దేశం చేసిన శాస్త్రవేత్తలు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఆర్యభట్ట, మహావీర, బ్రహ్మగుప్త, భాస్కరటు, శ్రీనివాస రామానుజన్ వంటి వారు గణిత శాస్త్రంలో చేసిన పరిశోధనలో అపారం. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్స్ జీనియస్గా పేరుగాంచారు. ఆయన జీవితం ఆధారంగా ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ పేరుతో సినిమా విడుదలయ్యింది. లెక్కల్లో అపర మేధావి అయిన రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఆర్కాడ్ జిల్లాలో ఈరోడ్లో నిరుపేద అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిగా గుర్తింపు పొందారు. ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుందని చెప్పినప్పుడు 0ను 0తో భాగించినప్పుడు 1 ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు రామానుజన్. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చదివిన ఈయన కేవలం లెక్కలపైనే ఆసక్తి చూపేవారు. దీంతో మ్యాథ్స్ తప్ప అన్ని ఇతర సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ వంటి విషయాలకు సంబంధించిన సిద్ధాంతాలను చాలా సింపుల్గా, సులువుగా నిరూపించారు రామానుజన్. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హార్డీకి పంపారు. మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్డీ రామానుజన్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్ వెళ్ళిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన తొలి భారతీయుడిగా, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. 5 ఏళ్ల అనంతరం బ్రిటన్ నుంచి 1919 మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట కన్నుమూశారు. బ్రిటన్లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్క చేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు: నేనోసారి రామానుజన్ను చూసేందుకు టాక్సీలో వెళ్ళాను. దాని నెంబర్ 1729. ఈ నెంబర్ చూడడానికి డల్గా కనిపిస్తోంది, ఇది దుశ్శకునమేమీ కాదు కదా అని అన్నాను. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు: ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 సంఖ్యల గణాల మొత్తాన్ని 2 వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నదని ఈ విధంగా విశదీకరించారు. 1729 ఈక్వల్ టు 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ఈక్వల్ టు 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. 1729ను హార్డీ రామానుజన్ సంఖ్య అని అంటారు. వీటిని టాక్సీ క్యాబ్ సంఖ్యలని కూడా పిలుస్తారు. ఈ విధంగా రామానుజన్ గణిత శాస్త్ర అభివృద్ధికి చేసిన కృషిని స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకొని గుర్తు చేసుకుంటూ మీరు కూడా గణితంలో మంచిగా రాణించాలని కోరుకుంటూ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను చేసే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.